నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, దైవజ్ఞ డాక్టర్ యోగానంద శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, చాలా మంది తమ వంశం వృద్ధి చెందాలి, పుత్ర సంతానం కావాలి అనేసి కోరుకుంటారు. మరి ఈ పుత్ర సంతానం కలగాలి అని అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటారు? ఏ దేవతారాధన చేసుకోవాలి అంటారు? ఓం గణానాన్ధ్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోదిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్ అండ్ మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పదు అనేటువంటి వాక్యం ఉన్నది. ఎందుకని అంటే, షోడశ కర్మలు అని మనకు 16 రకాల కర్మలు ఉన్నాయి. బారసాల, నామకరణం ఇత్యాదులు, వివాహం, ఉపనయనం, గర్భాధానం, పుంసవనం, సీమంతం, ఇలా ఒక 15 రకాలు. 16వది పోయిన తర్వాత చేసేటువంటిది అపరకర్మ అంటారు దాన్ని. ఆ పోయినప్పుడు తన శరీరం నుంచి ఉద్భవించబడినటువంటి తను ఆత్మ వై పుత్రనామాసి అని కదా ప్రమాణం. పురుషుని యొక్క అంతరాత్మ ప్రబోధమే పుత్రుడిగా జన్మిస్తాడు అని. వాడు నీకు ఇచ్చేటువంటి తిరోధకాలపైన ఆధారపడి మరణించిన తర్వాత ఆ వ్యక్తి లోకాలోకములు పొందగలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చెయ్యి తిప్పేవాడు అంటాం తెలుగులో సామెత. చెయ్యి తిప్పటం అంటే చెయ్యి ఊరికి అటు ఇటు తిప్పటం అని కాదు. ఆ పితృకర్మలు చెయ్యటానికి అధికారాన్ని పొందినటువంటి వాడు. జాతక చక్రాలలో సంతానం కలగకపోవటానికి పంచదశ పాషండ కర్మలు అని ఉన్నాయి. 15 రకాలైనటువంటి దోషములు ఉంటాయి సంతానం కలగకపోవటానికి. అది జాతకరీత్యా పర్యవేక్షణ అత్యంత ప్రధానం. ఒకటి. రెండవది, ఆ గర్భాధాన ముహూర్తం, వివాహం అయిన తరువాత ఆ దాంపత్య జీవనానికి పెట్టేటువంటి ముహూర్తం పైన ఆధారపడి ఉంటుంది. 2. పురుషుని యొక్క, స్త్రీ యొక్క శారీరక లక్షణములపై ఆధారపడి ఉంటుంది. 3. పూర్వజన్మాంతర దోషములపై ఆధారపడి ఉంటుంది. 4. ఈ 4 కూడా జాతకముల రీత్యా పరిశీలన చేసుకొని రతన రుద్రాక్ష నియమనిష్టలు పాటించడం ద్వారా కొంత. పుత్తరకామేష్టి అనబడేటువంటి హోమం ఉంటుంది. రామాయణంలో చెప్తారు, 66,000 సంవత్సరాలు బతికాట దశరథుడు. 66,000 సంవత్సరంలో వరకు ఆయన సంతానం లేదు. 66,000 సంవత్సరం ఆయనకి నడుస్తున్నప్పుడు అప్పుడు పెద్దల యొక్క వాక్యములను అనుసరించి ఋష్యశృంగ మహర్షిని పిలిపించి అతని చేత పుత్తరకామేష్టి హోమం చేయిస్తే ఆ పుత్తరకామేష్టి హోమం యొక్క ఫలితం ద్వారా సంతాన ప్రతిపాదన పొందాడు అని రామాయణం. అలాగే పుత్రకామేష్టి యాగం అనబడేటువంటిది అనేక మంది రాజులు ఆచరించారు పుత్ర సంతాన ప్రతిపాదన కొరకు. పుత్రకామేష్టి చేస్తే పుత్ర సంతానమే కలుగుతుంది, పుత్రికా సంతానం కలగదని ఏమీ లేదు. అది వీళ్ళ జాతకం పైన కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని ఇంకొక నియమం కూడా పెట్టారు. స్త్రీకి గర్భధారణ అయిన తరువాత 3వ నెలలో సీమంతము అనబడేటువంటిది చేస్తారు కదా. 5వ నెల వచ్చినప్పుడు ఈ 3వ నెలలో చేసేటువంటి దాన్ని పుంసవనము అంటారు. దానికి కొన్ని పుత్ర సంబంధమైనటువంటి మంత్ర ప్రక్రియలు ఉంటాయి. అవి చదువుతూ ఒక చిన్న పాప చేత, కన్యపిల్ల చేత మర్రికాయలు, పురుషుని యొక్క జీవాంగములు ఏ రకంగా ఉంటాయో ఆ రకముగా ఉన్నటువంటి కొమ్మ నుంచి తీసుకుంటారు వాటిని. అవి తీసుకొచ్చి ఈ పాప చేత మంత్రములు చెప్తూ నూర్పిస్తారు. వాటిని నూరించి దాన్ని కుడి ముక్కులో ఒక డ్రాప్ వేస్తారు. ఆ పుంసవనం చేయించుకుంటున్నటువంటి, ఆ గర్భధారణ పొందినటువంటి స్త్రీ యొక్క కుడి ముక్కులో. అప్పుడు పుత్ర సంతానం కలుగుతుంది అని. అలాగే పుత్ర పాశుపత హోమం అని ఉంటుంది.
తరువాత సంతాన వేణుగోపాల మంత్ర సాధన ఉంటుంది. ఇంకా తేలికైనటువంటిది ఏమిటి అంటే అందరిళ్లలోనూ గరిక ఉంటుంది, లేకపోతే ఏ పార్కులో చూసినా కూడా గరిక దొరుకుతుంది. అంత గరిక తెచ్చుకుని తలపైన ఒక 2 పాసలు, కుడి భుజం మీద ఎడం భుజం మీద ఒక 2 పాసలు పెట్టుకుని తలస్నానం అలా 44 డేస్ చేస్తే గర్భ సంబంధమైన సర్వ విధములైనటువంటి దోషములు పరిహరింపబడతాయి. కొంతమంది జాతకంలో సంతాన స్థానానికి కాలసర్పదోషం ఉండొచ్చు. ఇంకా కొంతమంది స్త్రీలకి దశవిధ వంధ్యానాగ దోషములు ఉంటాయి. కూర్మదోషం, కృకర దోషం, దేవదత్త దోషం, నాగదోషం, ధనంజయ దోషం, ఇలాగా 10 రకములైనటువంటి దశవిధ వంధ్యానాగ దోషములు అంటారు. అవి కొన్ని పనులు చేయటం ద్వారా వచ్చేటువంటివి. కనుక అటువంటి వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఉండవు. అటువంటి వ్యక్తులు ఇవి చేయటం ద్వారా, లేకపోతే ఇవాళ రేపు నాసిక్, త్రియంబకం, సుబ్రహ్మణ్య క్షేత్రాలలో కుక్కే సుబ్రహ్మణ్యంలో నారాయణ బలి, నాగబలి ఇత్యాదులు చేస్తున్నారు. ఈ హోమ విధానం ద్వారా చేసుకునేటువంటి విశేషమైనటువంటి దాటికి చాలా సత్వర ఫలితములు అనబడేటువంటివి కలుగుతాయి. అలాగే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామం ఒకటి వస్తుంది, కుమార గణనాథాంబాయై నమః అని. కుమార గణనాథ అంబ అంటే కుమారస్వామికి గణనాథుడికి అమ్మాయి అయినటువంటి తల్లి అని. కుమార గణనాథాంబాయై నమః అనే నామానికి శ్రీమాత్రే నమః అనబడేటువంటి నామం ఆ పదానికి ముందు, ఆ పదమునకు వెనకాల. అనగా శ్రీమాత్రే నమః, కుమార గణనాథాంబాయై శ్రీమాత్రే నమః ఇలా అనుక్షణం పారాయణ చేస్తూ ఉండటం ద్వారా గర్భ విచ్ఛిన్న, గర్భ విచ్ఛిత్తి, దశవిధ వంధ్యానాగదోష, కాలసర్పదోష, పంచమస్థానస్థిత గ్రహదోష పరిహారములు జరిగి సంతాన ప్రతిపాదన బలంగా పొందటానికి అవకాశములు ఉంటాయి. అలాగే సంతానం కావలసినటువంటి స్త్రీ గర్భగౌరి అనబడేటువంటి రుద్రాక్షను ధరించటం ద్వారా, పురుషుడు గౌరీ శంకరి అనబడేటువంటి రుద్రాక్షను ధరించటం ద్వారా వాళ్ళ జాతకరీత్యా ఏ రత్నధారణ అవసరమో ఆ రత్నమును ధరించటం ద్వారా ఆ సంతాన నిరోధక లక్షణములన్నీ కూడా ఉపశమింపబడి సంతాన ప్రతిపాదన చక్కగా పొందుతారు. ఎంతోమందికి ఈ పుత్రకామేష్టి హోమం చేయించటం కానీ, అలాగే ఈ పుంసవన కార్యక్రమ విధానం చెప్పటం, వాళ్ళు ఆచరించటం, చాలామందికి ఆ పుత్ర సంతానం కలగటం అనబడేటువంటిది ఉన్నది. కొంతమందికి అలా ఆచరించినా కూడా జాతకంలో సంతాన యోగమునకు బలం లేకపోతే పుత్ర సంతానం కలగటం కష్టమే. వాటికి సంబంధించబడినటువంటి నివారణలు ఆచరించాలి, వేచి చూడాలి. ఏదో మనం కొంత సంఖ్య జపం చేసిన వెంటనే కలుగుతుందని భావన చెందవచ్చు. ఆ సంఖ్య పరిపూర్ణమయ్యేంత వరకు, ఏమంటే మరి పూజ చేస్తే ఫలితం ఎప్పటికి వస్తుందండి అని, ఫలితం ఎప్పటికి వచ్చిందో అప్పటికి నీ పూజ ఫలించినట్టు. నువ్వు చేస్తున్నా కూడా ఫలితం రాలేదు అంటే నువ్వు చేస్తున్న సంఖ్య చాలలేదు అని అర్థం. ఇంకా సరిపడే వరకు చేయాలి. అన్నం వండుకున్నాం, ఏమంటే ఎంత అన్నం తింటే కడుపు నిండుతుంది అంటే 10 ముద్దలా, 12 ముద్దలా, 15 ముద్దలా, 50 ముద్దలా, ఎంతవరకు అని వాడి యొక్క అన్నవాహిక పరిణామాన్ని బట్టి వాడు తినగలిగేటువంటి శక్తి ఉంటుంది. ఎప్పటికి కడుపు నిండుతుందని తెలుస్తుంది? నీ కడుపు నిండినప్పుడు తెలుస్తుంది. అమ్మో ఇక తినలేనండి బాబు, మీకు దండం పెడతానమ్మో ఇంకా నాకు వద్దండి బాబు అంటాం. ప్రపంచంలో అతి సంతృప్తి చెందేటువంటిది ఇక నాకొద్దు చాలు అనేటువంటిది మానవుడు ఒక్కటే ఆహార విషయంలో. అదే 1 కోటి రూపాయలు ఇస్తే చాలంటావా? 100 కోట్లు ఇస్తే చాలంటావా? 1,00,000 కోట్లు ఇస్తే చాలంటావా? తృప్తి అనబడేటువంటిది ఉండదు. 1 ఇల్లు చాలదా? 2 ఇళ్ళు కావాలి, 3 ఇళ్ళు కావాలి, 30 ఇళ్ళు కావాలి. ఇచ్చేవాడు ఉంటే 100 ఇళ్ళు అయినా కావాలి. అవసరమైతే ట్విన్ సిటీస్ కూడా కావాలి, దేశమంతా కూడా కావాలి. సంతృప్తి ఎక్కడ మానవుడికి? అదే కడుపు నిండా తిండి పెట్టండి, ఇక అంతకు మించి వాడికి తినలేడు, వాంతి అయిపోతుంది, ఇక తిన్నా కూడా నిలబడదు. కనుక పొట్టబట్టుకుంటాడు, వామ్మో నా వల్లగా సార్ మీకు నమస్కారం ఇంకా నేను తినలేను, చాలు 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 అంటాడు. అందుకని అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పది అని మన పూర్వీకులు చెప్పడానికి కారణం ఏంటంటే, అన్నం కడుపు నిండా పెడితే వాడు సంతృప్తి చెందుతాడు గనక, ఇక చాలు నాకు వద్దంటాడు గనక. చాలు అనేంత వరకు, సంతృప్తి చెందేంత వరకు చేసేటువంటి దానమే దానం. అందుకని అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని చెప్పడానికి కారణం. అలాగే మీరు కూడా ఆచరించి మీ జాతకములలో కూడా ఏమైనా దోషములు ఉంటే ఈ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో సంప్రదించండి. ఫోన్ నెంబర్ చెప్తున్నాను, 9494409777.
అపాయింట్మెంట్ తీసుకోండి, దోషములు ఏంటో తెలుసుకోండి, నివారణలు ఏంటో తెలుసుకోండి, అవకాశం ఉన్నంత మేర ఆచరించే సత్ఫలితములు పొందండి. సందర్భోచితంగా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదత్త. అలాగే గురువుగారు, పుత్ర సంతానం కలగాలి అని అంటే ఎలాంటి పూజలు చేయాలి, ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. సంతోషమ్మా. జై గురుదత్త.